బ్యాక్ టు న్యూస్. విజయవాడ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ సోదాలు రెండో రోజు కొనసాగాయి. నిన్న రాత్రి వరకు ఫైళ్లను తనిఖీలు చేసిన అధికారులు ఈ రోజు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించారా, సెట్ బ్యాక్స్ వదిలారా అన్న అంశాలపై ఆరా తీశారు. బీపీఎస్ ఫైళ్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటికే వన్ టౌన్, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో పలు అక్రమాలను గుర్తించినట్లుగా ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు చెబుతున్నారు. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయవాడ మున్సిపల్ కార్యాలయం టౌన్ ప్లానింగ్లో రెండో రోజు సోదాలు కొనసాగుతుంది. ఏసీపీ అధికారులు క్షుణ్ణంగా ప్రతి ఫైల్ను పరిశీలిస్తున్నారు. వాళ్ళ ఫీల్డ్ విజిట్ కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో ఏసీపీ డిఎస్పీ సుబ్బారావు గారు ప్రస్తుతం మనతో. సార్, రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఏమైనా బయటపడ్డాయి సార్? ఏమైనా చూస్తున్నామండి. కొన్ని దాంట్లో డీవియేషన్స్ ఉన్నాయి, అది గవర్నమెంట్ లాస్ ఉన్నాయి, అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం రికార్డు పరంగా. అవి ఏంటన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఏమున్నాయి, మనం ఏం చేసాం అన్న దాని మీద చూస్తున్నాం. ప్రస్తుతానికి మేము డీవియేషన్ మన అనాథర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటికి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. వాటిలో ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి కూడా 2 టీంలు ఇన్స్పెక్షన్ చేస్తున్నాయి. దాంట్లో ఏమన్నా కూడా ఎంతవరకు ఉన్నాయి డీవియేషన్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని దాని ప్రకారం మేము నోట్ చేసి గవర్నమెంట్ రిపోర్ట్ రావడం జరుగుతుంది. నివేదిక కూడా సార్, అంటే మొదటి రోజు నిన్న కూడా సోదాలు నిర్వహించారు సమయంలో ఏమైనా కానీ బయటపడ్డాయి సార్? అంతే నిన్న అంతా అదేండి చూస్తుంటే డీవియేషన్స్ చూస్తాను. ఇంకా ఒకటి కాదు కదా, చాలా ఉంటాయి. సిటీ కాబట్టి చాలా రకాలుగా ఉంటాయి. అన్నిట్లో కూడా అన్ని రకాల రికార్డు చూస్తాం. ఇది ఈ విధంగా ఇదని చెప్పలేం, కానీ ఒకటి చూసి ఈ రోజుకి అనాథర్ కన్స్ట్రక్షన్ కానీ సెట్ బ్యాక్స్ ఏమన్నా కానీ వెరిఫై చేస్తున్నాం. అది ఫీల్డ్లో చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ కూడా ఏమైనా ఉన్నాయా, ఇది ఇచ్చిన ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయని కూడా మన పరిపాలనా పరంగా ఏమైనా చేశారన్న దాని మీద కూడా మేము చూస్తున్నాం అబ్జర్వేషన్స్. బీపీఎస్కి సంబంధించి పర్మిషన్ ఒకలా తీసుకుంటారు, కానీ అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అంతస్తులు మరోలాగా ఉంటాయి. అంటే అది అదనపు ఫ్లోర్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి ఉన్నాయి అంటే వాళ్ళు మీరు ఫీల్డ్ విజిట్ కూడా చేశారు కదా? అంటే ఫీల్డ్ విజిట్ బ్యాచ్ వేరు ఉంది, అది రావాలండి. వాళ్ళు వేరే ఇన్స్పెక్టర్స్ అందరూ వెళ్ళారు, ఈ టీమ్స్ వెళ్ళినాయి. ఆ టీమ్స్ వచ్చిన తర్వాత మాకు మాకు కొద్దిగా వస్తే దాని ప్రకారం మీకు చెప్పగలను ఏమున్నాయన్నది. ఏ ప్రాంతాల్లో మొత్తం సోదాలు కొనసాగుతున్నాయి సార్? అది సర్కిల్ 1 ఏరియా ఉందండి. సర్కిల్ 2 ఏరియాలు, ముఖ్యంగా సర్కిల్ 2 ఏరియాలు ఎక్కువ ఉన్నట్టు అనిపించి అక్కడ మొదలెట్టాం. అలాగే 3 ఏరియాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. వచ్చిన తర్వాత తమరికి అంటే ఎప్పుడులోగా నివేదిక ఇస్తుంటారు సార్ గవర్నమెంట్కి? ఎప్పుడు దాకా ఏమండి నివేదిక వస్తుంది. చేసి అన్నీ చేసి అసెటైన్ చేసి దాని మీద రిపోర్ట్ పంపుతాం. అది ఆఫీసర్కి అప్రోచ్ చేస్తే వాళ్ళ ద్వారా పంపుతూ ఉంటాను. మనం డైరెక్ట్గా కాదు, సార్కి చెప్పి దాంట్లో ఉన్న అన్ని రకాలుగా ఏమున్నాయి కూడా అబ్జెక్షన్స్ అంటే ఇచ్చేసి పంపుతాం. రెండో రోజు సోదాల్లో కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీటికి సంబంధించి టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో మొత్తం అటు అధికారులు ప్రతి ఫైల్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు బీపీఎస్ సంబంధించి ఇక్కడ పర్మిషన్ ఒకలా ఉంటుంది, లేకపోతే మరొకలాగా అక్కడ నిర్మాణాలు వేరే విధంగా ఉంటాయి. వీటికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడంతా కూడా వాళ్ళ ఫీల్డ్ విజిట్ కూడా చేసింది. ఏదైతే నిన్న ఫైళ్లను పరిశీలించిన తర్వాత ఇప్పుడు ఏ ఫైల్ ఆధారంగా కూడా ఏ ఏరియాలో నిర్మాణాలు చేపట్టారు, ఇక్కడ ఎంత తీసుకున్నారు, అక్కడ ఏ విధమైన కన్స్ట్రక్షన్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా అక్కడ సెర్చ్ చేసినటువంటి ఫీల్డ్ విజిట్లో కూడా ఇప్పటికే అటు అధికారులు సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3 పరిధిలో కూడా అటు నిర్మాణాలు గుర్తించడం జరిగింది. అక్కడ సెట్ బ్యాక్స్ ఏమున్నాయి, డీవియేషన్స్ ఏమున్నాయి, వీటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలు లాగా అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిందా, లేకపోతే అధికారులు మేనేజ్ చేసి మరొకలాగా నిర్మాణాలు చేశారా అనేది ఇలా ప్రతిదీ కూడా వాకప్ చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధించి ఫీల్డ్ విజిట్ నుంచి అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డేటా సేకరించిన రెండు కూడా క్రోడీకరిస్తారు. తర్వాత ప్రభుత్వానికి అటు నివేదిక కూడా అందజేస్తారు. రెండవ రోజు కూడా అటు టౌన్ ప్లానింగ్ కార్యాలయం ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.